ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా అంతు చికెన్ వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అంతంత మాత్రంగానే తమ వ్యాపారం ఉందని, అంతు చికెన్ వ్యాధి కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. 3 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంతు చికెన్ వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. పశు సంవర్ధక శాఖ అధికారులు చనిపోయిన కోళ్ల వివరాలను సేకరిస్తున్నారు. సుమారుగా జిల్లాలో గత 22,000 కోళ్లు మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. బీంగల్, వేల్పూర్, లకూరా, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కోళ్లు మృతి చెందుతున్నాయని అధికారులు తెలిపారు. బీంగల్లో నిర్వహిస్తున్న ఓ పౌల్ట్రీ ఫామ్లో 14,000 కోళ్లు మరణించాయి. 20 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలుపుతున్నారు. కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్లోని వెటర్నరీ లాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపిస్తున్నారు. కోళ్ల మృతికి కారణం అంతు చికెన్ వ్యాధియా లేకుంటే నిర్వాహకుల లోపమా అనేది తెలియాల్సి ఉంది. మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమన్నా స్పందించి మాకేమన్నా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది. గత వారం అంటే 3-4 రోజుల క్రితం నుంచి జరిగింది విషయం మనకి రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే రైతులు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫార్మింగ్లో ఉన్నారు. వాళ్లకు హ్యాచరీస్ వాళ్ళ నుంచి డైరెక్ట్ చిక్స్ వాళ్ళే ఇస్తారు. దానా మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళదే ఉంటుంది. మళ్ళీ కూడా పెంచిన తర్వాత కూడా వాళ్ళే తీసుకెళ్తారు. కిలో ప్రకారం వీళ్ళకి రేట్ కట్టిస్తూ ఉంటారు. ఆ ప్రకారం మన దగ్గర ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ నడుస్తుంది. మొత్తం మన దగ్గరనే కాదు, రాష్ట్రం అంతా దేశం అంతా కూడా మ్యాక్సిమము ఈ పద్ధతిలోనే నడుస్తుంది. అది సో ఎక్కడ ఎన్ని చనిపోయినాయి అనేది ఒకటి తెలుసుకుంటున్నాము. మళ్ళీ శాంపుల్స్ కూడా మేము కలెక్ట్ చేసి అవి హైదరాబాద్ VBRIకి మా సంస్థ ఉంటుంది, అక్కడ డయాగ్నోసిస్ చేస్తారు. అక్కడ నుంచి మనకు ఏ జబ్బు వలన చనిపోయాను అనేది రిపోర్ట్ వస్తుంది.